హాయ్ అందరికీ. నేనైతే మా ఆయనతో అలా వీడియోలో తనకు కనిపించద్దని చెప్పేసి నన్ను కామెడీగా అలా అన్నాడు. నేనైతే పునుగులు వేసేస్తున్నాను. ఏం పునుగులు చెప్పుకొని చూద్దాం. పునుగులు మినప్పప్పు మంచిగా నైట్ నానబెట్టేశాను. కొంచెం అందులో బియ్యాన్ని వేసేసి మంచిగా మినప్పప్పు బియ్యాన్ని నానబెట్టి మిక్సీ పట్టేసి చిన్నగా పునుగులు వేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వేడి వేడి నూనెలో అలా వాటిని వేసి మంచిగా ఫ్రై చేస్తూ ఉంటే భలే ఉంది కదా. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుతూ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా అనిపిస్తుంది. నేనైతే ఆల్రెడీ కొన్ని పునుగులు చేసేసాను. అంతలోపు మనము ఖాళీగా ఉండకుండా ఏం చేస్తున్నాను చెప్పుకొని చూద్దాం. కొంచెం అటు ఇటు ఫ్రైగా తిప్పేసుకోవాలన్నమాట. పునుగుల్ని మంచిగా బ్రౌన్ పిండి చూసారు కదా, పునుగులు వేసేసుకున్నాను. అలా బ్రౌన్ కలర్లో వచ్చేసేంత వరకు మంచిగా వేయించుకొని మంచిగా నీట్గా తీసేసుకుంటూ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తున్నది ఫ్రెండ్స్ మీకైతే? బాగున్నాయి కదా పునుగులు, చూడడానికి బాగున్నాయి కదా. మా పాప అయితే ఇలా అయితే తింటాడు. అందులో ఆనియన్స్ వేయొద్దు, కరివేపాకు వేయొద్దు మా బాబుకి అయితే. పునుగులు అయితే వేయించేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చిన్న చిన్నగా రౌండ్గా పునుగులు వేసేసుకుంటే మా బాబు అయితే చట్నీ లేకున్నా పర్లేదు, మామూలుగా ఒక్కొక్కటి అలా తినేస్తూ ఉంటాడనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా నీట్గా మంచిగా వేసేసుకోవాలి చిన్న చిన్నగా. వాడికి చిన్న చిన్నగా అంటేనే తింటాడు, పెద్ద పెద్దదిగా ఉంటే అసలు పునుగులు తినడు. సో నేను కూడా మెల్లిగా వాడి కోసం అని చెప్పేసి చిన్న చిన్నగా వేసేస్తున్నాను అనమాట. మంచిగా వాటిని ఫ్రై చేసుకుంటూ హ్యాపీగా తీసేసుకోవాలి. అంతలోపు మనం మంచిగా చూస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అంతలోపు మనమైతే పునుగుల్లోకి అయితే టమాటా చట్నీని నేనైతే టమాటాలు కోసేసి ఉడకబెట్టేశాను ఆల్రెడీ. అందులో ఏమీ వేయలేదు, జస్ట్ ఏమంటే కొంచెం టమాటోల దాంట్లో కారపొడి, పసుపు, ఉప్పు కొంచెం వేసేసి మంచిగా వాటిని చేసేసుకున్నాను అనమాట. పక్కన చూస్తున్నారు కదా, బగోన్లో ఉడకబెట్టేశాను. అంతలోపు పునుగులు చూస్తున్నారు కదా, మళ్ళీ వీటిని చూసుకుంటూ అలా అటు పక్కనది పెట్టేసి రెండు కవర్ చేస్తున్నాను అనమాట. ఉడికిపోయింది, టమాటా కూడా ఉడికిపోయింది, ప్లస్ పునుగులు కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. హ్యాపీగా అలా పునుగులు తీస్తూ వేస్తూ కిందికి పైకి అంటుంటే మంచిగా వాటి పచ్చి అంతా పోయేసి అన్నీ మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. మరీ ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేసామనుకో అవి కలర్ వచ్చేస్తాయి కానీ ఉడికిపోవు అన్నమాట. అందుకని అలా. ఇప్పుడు మనమైతే టమాటా పచ్చడికి వెళ్ళిపోదామా. ఆ పచ్చడిని ఆల్రెడీ ఉడికిపోయింది. సో దాన్ని నేనైతే మంచిగా మిక్సీ బౌల్లోకి తీసేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, మంచిగా ఉడికిపోయింది. టమాటా వేసాను, అందులో ఓన్లీ పసుపు, ఉప్పు వేసేసి ఉడకబెట్టుకున్నాను. దాన్ని మిక్సీ బౌల్లోకి తీసేసుకున్నాను. దాన్ని ఆల్రెడీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్పేస్తాను. చూస్తున్నారు కదా, ముందుగా అయితే దాన్ని మిక్సీ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేనైతే పోపుకి అని చెప్పేసి మళ్ళీ ఆయిల్ వేసేసి అందులో ఎండుమిర్చి, ఎల్లిపాయ, ఇంకా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసాను. లాస్ట్లో కొంచెం పసుపు వేసేస్తాను అనమాట. ఇందాక నేనైతే టమాటాని చూసారు కదా, టమాటా దాన్ని గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు దానిని అందులో వేసేస్తే హ్యాపీగా టమాటా పచ్చడి ఫినిష్ అయిపోతుంది అనమాట. వేడి వేడి పునుగులోకి అలా టమాటా పచ్చడి ఎంత బాగుంటుంది కదా. చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందో పోపు. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. ఇందాక మిక్సీ పట్టుకున్న టమాటోని నేనైతే ఇందులోకి యాడ్ చేసేస్తాను అనమాట. చూసారా టమాటాని నేను మొత్తం గ్రైండ్ చేసేసాను. దాన్ని టమాటా పచ్చడి అయిపోయినట్టే. ఇంకా దాన్ని మంచిగా నీట్గా అందులో వేసేసి మంచిగా కలుపుకుంటే చూస్తున్నారు కదా, పోయినంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. రైస్లోకి కూడా ఈ టమాటా పచ్చడి బాగుంటుంది. అందులో జీలకర్ర, ఎల్లిపాయలు వేసేసి మంచిగా పట్టేసేయాలి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. కారపొడి, టమాటా, ఉప్పు అందులో వేసేసి మంచిగా ఉడకబెట్టిన తర్వాత ఇలా మళ్ళీ గ్రైండ్ చేసేసి పోపు వేసుకుంటే రైస్లోకి, పునుగులోకి, చపాతీలోకి, దోశలోకి ఈ టమాటా చట్నీ చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట. ఇంకా నేనైతే టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇందాక చేసిన పునుగులు కూడా రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పునుగులు విత్ టమాటా చట్నీ ఎంత బాగుంటుంది.